తేదీలు ఖరారయ్యాయి. ఈసారి పార్లమెంట్ సమావేశాలు మొత్తం 2 విడతలుగా జరగనున్నాయి. తొలి విడత పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పార్లమెంటు సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాలు 2 విడతలుగా జరగనున్నాయి. పార్లమెంటు సమావేశాలు తొలి విడతలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనుండగా, రెండో విడతలో మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజున పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఈ సమావేశంలో 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. జనవరి 31న పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజున ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుకు తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాతి రోజు అంటే ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-2026 బడ్జెట్ను ప్రవేశపెడతారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో కేంద్ర బడ్జెట్పై సామాన్యుల్లో, వేతన జీవుల్లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.2% వృద్ధిని నమోదు చేసిన భారత ఆర్థిక వ్యవస్థ 2024-25లో 6.4% మాత్రమే వృద్ధిని నమోదు చేయొచ్చని కేంద్ర గణాంక కార్యాలయం అంచనాలను వెలువరించింది. ఆర్బీఐ కూడా 6.6% వృద్ధిని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 2025 బడ్జెట్లో వృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపట్టొచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. వేతన జీవులకు ఎలా ఊరట కలిగించాలనే అంశం కేంద్రం పరిశీలనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడం ఇందులో ఒకటిగా ఉంది. అందుకు అనుగుణంగా ఈసారి పన్ను చెల్లింపుదారులకు ఊరటనివ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల సామాన్యుల కొనుగోలు శక్తి పెరిగి వృద్ధికి ఊతం లభిస్తుందని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. ఫలితంగా ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ వసూళ్లు పెరిగి ఖజానాకు పెద్ద మొత్తంలో రాబడి వస్తుందని ఆశిస్తోందని తెలుస్తోంది. గతేడాది బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో 50,000గా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ను 75,000కు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ మొత్తాన్ని మరింత పెంచడం ఇప్పుడు కేంద్రం ముందున్న ఒక ఆప్షన్. కొత్త పన్ను విధానంలో ఉన్న ప్రస్తుత ట్యాక్స్ స్లాబ్లను సవరించడం రెండో ఆప్షన్ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కొత్త పన్ను విధానంలో 12 నుంచి 15 లక్షలు ఆర్జిస్తున్న వారికి ప్రస్తుతం 20% పన్ను వర్తిస్తోంది. ఈ స్లాబ్ను 12 లక్షల నుంచి 18 లక్షలకు లేదా 20 లక్షలకు పెంచాలని కేంద్రం భావిస్తోందట. మరోవైపు ప్రస్తుతం 15 లక్షల పైబడి వార్షిక ఆదాయం పొందుతున్న వారికి 30% పన్ను వర్తిస్తోంది. ఈ మొత్తాన్ని 18 లక్షలు లేదా 20 లక్షల పైన సంపాదిస్తున్న వారికి మాత్రమే వర్తింపజేయాలని కేంద్రం ఆలోచనగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరి ట్యాక్స్ స్లాబుల సవరణ విషయంలో ఏ ఆప్షన్ను ప్రభుత్వం పరిశీలిస్తుందనేది చూడాలి. ఈసారి కేంద్ర బడ్జెట్పై కోటి ఆశలు పెట్టుకున్నారు మధ్యతరగతి ప్రజలు. వ్యక్తిగత ఆదాయపు పన్నులో మినహాయింపులు కల్పిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ పెంచుతారని, పన్ను స్లాబుల్లో కీలక మార్పులు రానున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 10 లక్షల వరకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని ట్రేడ్ యూనియన్లు ఇప్పటికే కేంద్రానికి సూచించాయి. ఉద్యోగుల కోసం ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన విధి విధానాలపై బడ్జెట్లో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఎలాంటి ప్రకటనలు చేస్తారనేది చూడాలి. మరోవైపు ఆర్థిక మంత్రిగానూ నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించనున్నారు. వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలవనున్నారు. దీంతో 2 మధ్యంతర బడ్జెట్లు, 6 పూర్తిస్థాయి బడ్జెట్లను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వారవుతారు. నిర్మలా సీతారామన్ కంటే ముందు అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రుల్లో మొరార్జీ దేశాయ్ 10 సార్లు అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత పి చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అలాగే అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు.
దేశంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ కావడంతో దీనిపై మధ్యతరగతి ప్రజలతో పాటు పన్ను చెల్లింపుదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు.